పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ఓజీ. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ ఓజీ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ బ్రో. అయితే బ్రో మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ కూడా అయ్యింది. అయితే బ్రో మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్కి దగ్గర వస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు బ్రో మూవీ రిలీజ్ అయ్యాక 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఓజీ మూవీతో మన ముందుకు వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. చూడాలి పవన్ కళ్యాణ్ గారికి ఈ ఓజీ మూవీతో కూడా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఓజీ మూవీని డైరెక్ట్ చేస్తుంది సుజీత్, ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్, అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది డివివి దానయ్య. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది పవన్ కళ్యాణ్, అనసూయ భరద్వాజ్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే అనసూయ భరద్వాజ్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ఓజీ. అయితే అనసూయ భరద్వాజ్ గారు ఈ ఓజీ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ రజాకార్. అయితే ఈ రజాకార్ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి హిట్ కూడా అయ్యింది. అయితే అనసూయ భరద్వాజ్ గారు ఈ రజాకార్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఓజీ మూవీలో నటిస్తున్నారు. అయితే అనసూయ భరద్వాజ్ గారు ఈ ఓజీ మూవీలో ఒక స్పెషల్ సాంగ్లో యాక్ట్ చేస్తున్నారు అని అంటున్నారు మూవీ టీం. చూడాలి అనసూయ భరద్వాజ్ గారికి ఈ ఓజీ మూవీతో ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఓజీ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ ఓజీ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఓజీ మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని అలానే ఒక పాటని విడుదల చేసింది. అయితే వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ ఓజీ మూవీ కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ ఓజీ మూవీని ఈ 2025లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఓజీ మూవీతో పవన్ కళ్యాణ్ గారికి ఇంకా అనసూయ భరద్వాజ్ గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.